మీ పేరన్నా? రాఖీ అన్న నా పేరు. ఏం చేస్తారన్నా? నేను జాబ్ చేస్తాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ నుంచేమో మాగంటి గోపినాథ్ గారు సతీమణి సునీత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ గారికి బీఫామ్ ఇస్తున్నారు. కాబట్టి ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి? నవీన్ అనేది లోకల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ఎంతోమంది తరలి వస్తున్నారు అన్న దగ్గరికి టికెట్ రావాలని. టీఆర్ఎస్ వాళ్ళు కూడా జాయినింగ్ ప్రోగ్రామ్ అయితే ఒక 2 to 3 డేస్లో వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఎట్లా ఉంది పబ్లిక్ పల్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళు ఎటువైపు ఉన్నారు? పబ్లిక్ మొత్తం కాంగ్రెస్కి అండగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రచారం ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఏముందన్న సింపతి అంటారు, సింపతి ఏం పడదు. వాళ్ళు కూడా రూలింగ్ గవర్నమెంట్ చూస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి పథకాలు కావాలన్నా కానీ రోడ్డు కానీ కరెంట్ అన్నా కానీ ఏవన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వకి అండగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు జూబ్లీహిల్స్లో. కేసీఆర్ రెడీ చేసినాడన్న 10 సంవత్సరాలు నాళాలు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి. చాలా బిల్డింగ్లు వస్తే ఎమ్మెల్యే ఉన్నప్పుడు బిల్డింగ్ కొట్టియడం అట్లా మస్తు అయినాయి. టీఆర్ఎస్ ఏం లేదు ఇక్కడ, మొత్తం కాంగ్రెస్. మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి, అకాల మరణం చెందారు కాబట్టి, వాళ్ళ భార్య కూడా పబ్లిక్లో తిరుగుతూ ఉంది కాబట్టి మహిళ అన్న సానుభూతి వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదంటారా మహిళలు కూడా? సానుభూతి ఏం లేదన్న, సానుభూతి ఏం లేదు. మొత్తం నవీన్ అన్నకి అండగా ఉన్నారు. లోకల్ లేడీస్ అయినా కానీ, టీచర్లు అయినా కానీ, ఆశా వర్కర్లు కానీ ఎంతోమంది నవీన్ అన్నకి సపోర్ట్గా ఉన్నారు. కొంతమంది ఏమంటారు అంటే నవీన్ యాదవ్ గెలిస్తే మళ్ళీ అరాచకాలు ఎక్కువైపోతాయి, దాదాగిరి అన్నట్టు మాట్లాడుతున్నారు. నవీన్ అన్నని బదలం చేయడమే ఫస్ట్ టీఆర్ఎస్ పని. టికెట్ రాకుండా ఎంతోమంది పూజలు చేసుకుంటారు నవీన్ అన్నకు రాక. ఇప్పుడు ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కర్రించినాడు, నవీన్ అన్న టికెట్ వచ్చింది. వసూళ్ళు ఎక్కువైపోతాయి అన్నట్టు చిన్న చితక కార్మికుల దగ్గర అన్నట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ చిల్లర మాటలు. టీఆర్ఎస్ పని అది. బురద చల్లాలని ఉంటారు, అది ఏముండదు ఇక్కడ. నవీన్ అన్న ప్రతి ఒక్క ప్రజలకి సేవ చేస్తాడు. అట్లా ఏం చిల్లర లేక మా నవీన్ అన్న కొట్టిన లేదు, నవీన్ అన్న మనుషులు ఎవరిని బెదిరించిన లేదు, ఏం లేదు. ఎందుకు నవీన్ యాదవ్ని ఎందుకు ఓటు వేయాలి, నవీన్ యాదవ్ని ఎందుకు గెలిపించాలి, అతన్ని ఎందుకు అసెంబ్లీకి పంపించాలంటే ఏం చెప్తారు? ఒక 20 సంవత్సరాలకి వెళ్ళి అన్న రాజకీయంలో ఉన్నాడు. ఎంతోమందికి సేవ చేసుకోడు. పెళ్ళిళ్ళు అన్నా కానీ, పేరెంట్ అన్నా కానీ, ఒక గరీబోడు వచ్చిన ఒక ఇంటికి వచ్చిన సావులు ఉన్నా కానీ 20,000 30,000 పంపిస్తుంటాడు. అట్లా మంచి సేవ చేసుకొని పోయినాడు అన్న. 10,000 ఉన్నా లేపినా కానీ 24 hours 10,000 ఉన్నాడు, ప్రజలు ఉంటాడు. ఇంత మెజార్టీ వస్తుంది నార్మల్గా? ఒక 55 మెజార్టీతో పైన భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ ఏం లేదన్న, ఒక 15,000 అంతే లాస్ట్ అది.